పృథ్వీ యష్మి డిస్కషన్ పెట్టారు కదా, ఎట్లా అనిపించింది? పృథ్వీ యష్మిదా? అది చెప్తుంది, ఏం లేదు, వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చెప్తుంది అన్నమాట. అరే అక్కడ సేవ్ అవడం కోసం ఎలా చెప్తుందంటే, అరే నన్ను నైనికాను విష్ణుప్రియ అడుగుతున్నారు అంటే మన టీంలో ఎవరో వెళ్ళంట, వాళ్ళకి చెప్పారంట, అంటే మా చీఫ్ చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది, కొంచెం లెవెల్ పోతుంది, మీ చికెన్ ఇవన్నీ తీసేసింది, మీరు కూడా తీసేసుకోండి అని చెప్పి మన టీంలోనే చెప్పారంట, వీళ్ళు దొంగతనం చేయమని చెప్పారంట అని చెప్పేసి అని అంటుంది. అది అప్పుడు పృథ్వీ అంటున్నాడు, లేదు నేను ఎందుకు చెప్తాను, నేను చెప్తాను కదా, నేను ఎలా చెబుతానంటే నువ్వు ఎలా అంటే నువ్వు ఒక ఓవర్ చేస్తున్నావు, నువ్వు ఎలాంటి దానివి అని నేను చెప్తాను కానీ తీసుకోండి అని నేను చెప్పను అని ఏదో అర్థం కానట్టు చెప్పాడు. నాకు అర్థం కానట్టుగా అర్థమైంది. అది ఏదో చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేదు, బట్ ఓకే ఆ పాయింట్ అనేది చెప్పాడు. సో అదే కానీ తన గురించి ఏది చెప్పినట్టు తినే ఫీల్ అయిపోయి ఎవరో చెప్పినట్టుగా అని చెప్పేసి అనుకోవడం అది కరెక్టే కాదు. ఎవరు చెప్పారని క్రాస్ చెక్ చేయడం అది అంటే కాదు, తను ఫీల్ అయిపోతుంది అన్నమాట. తను బయటికి ఎక్కడ పడిద్దా అని చెప్పేసి భయపడటం అది కరెక్టే కాదు. ఎందుకంటే ముందు చేసేటప్పుడు ఉండాలి కదా భయం, తర్వాత అందరిని అడిగితే ఏమన్నా వస్తుంది. ఇప్పుడు నీకు ప్రేరణ ఒక ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అని చెప్పేసి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఎవరో ఒకరు మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు సరే నిఖిల్ చూసుకుని నిఖిల్ నన్ను సోనియా ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా, నిఖిల్ ఫ్రెండ్సే కానీ వాట్ ఎవర్ వాళ్ళ మధ్య ఏదన్నా సరే వారి మధ్య ఒక బాండింగ్ అనేది ఉంది కాబట్టి సోనియాకి నిఖిల్కి ఒక సోనియా నిఖిల్తో అని ఉండొచ్చు. సో ఇవన్నీ పట్టుకొని భయపడి ముందు అడగడం కరెక్ట్ కాదు. అంటే కరెక్ట్ అనేది ఏముంది లేదు, భయపడుతుంది అనమాట. ఎందుకంటే నామినేషన్లు ఎక్కడ ఆ చికెన్ మీద నామినేషన్ వేస్తారని చెప్పి భయపడుతూ అలా చెప్పింది అనమాట. ఈసారి గుడ్లో నామినేషన్ కూడా వచ్చింది, లడ్డులో నామినేషన్ వచ్చింది, చికెన్ నామినేషన్ కూడా వచ్చింది. ఈసారి ఏ నామినేషన్ వదలలేదు, అన్ని నామినేషన్లు వదిలేశారు. తర్వాత చీపురు కట్ట, చెంపినిస్లు, బొట్టి పిల్లలు, చెంపసాగరాలు అలాంటివి కూడా వస్తాయేమో నామినేషన్ చూడాలేక.